హాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా 'పుష్ప' వచ్చిన తర్వాత మరి అందరూ ఈర్ష్యపడి మాట్లాడుతున్నారా, లేకపోతే మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ అసలు సినిమా అంటే ఏందండి, ఒకానొకప్పుడు మనం చూసినప్పుడు 100 డేస్ ఫంక్షన్స్ జరిగేవి. ఇప్పుడు 100 డేస్ ఫంక్షన్ లేదు. సక్సెస్ మీట్ అని చెప్పేసి 3 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకు పెడుతున్నారు. 3 రోజుల 4 రోజులకే సక్సెస్ మీట్ పెట్టుకుంటే మరి 100 రోజుల సినిమాలు ఎక్కడికి పోయినాయి, ఆ హీరోలు ఎటు పోయినరు, ఆ కథలు ఎక్కడికి పోయినాయి అని అర్థం కావట్లేదు. ఈవెన్ కొత్తగా చూసినా కూడా ఒక్కడు సినిమా, అలాగే వచ్చి పోకిరి లాంటి సినిమా, మగధీర లాంటి సినిమా, ఠాగూర్ లాంటి సినిమాలు కూడా 100 రోజుల ఫంక్షన్లు చేసుకున్నాయి. అది రీసెంట్ కాలంలోనే. సో మరి ఈ కాలానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే 3 రోజులు, 5 రోజులు, 10 రోజుల విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు తప్ప 100 రోజుల విజయోత్సవాలు లేనే లేవు. అదే ఒకప్పుడు లవకుశ చూస్తే 2 సంవత్సరాలు నడిచిందట లవకుశ సినిమా. మరి ఈ కాలానికి వస్తే అసలు 100 సంవత్సరం పక్క పెట్టండి, 100 రోజులు పక్క పెట్టండి, 50 రోజులు పెట్టండి, కనీసం 10 రోజులలోనే డబ్బులు సంపాదించుకొని షట్ డౌన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే ముందు దీనిలో ఏం జరుగుతుందంటే ఇది ఒక కుంభకోణంలాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం, తర్వాత ఆ డబ్బు ద్వారా సంపాదించేసుకోవడం, వారం రోజులల్లో ఆ సినిమాను మూసేసుకోవడం. ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది ఈ విషయం ఏ సినిమాలో ఏం లేదని. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ముందు సినిమా ఇండస్ట్రీ మారాలి. హీరోలకి 100 కోట్లు ఇస్తాం, మేము ఏం చేస్తారు 100 కోట్లు ఇచ్చి అంటే ప్రజల్ని దోచుకొని వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు. సో ఇలాంటి పద్ధతులు బంద్ చేసి ఏదైతే మార్కెట్ రియాలిటీ ఉందో దాన్ని తగ్గట్టుగా మంచి కథలు తీసుకొని నిర్మించి ప్రేక్షకుల అభిమానం పొందాలి, అటు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి, క్రైమ్ని ఎంకరేజ్ చేసేటట్టు ఉండకూడదు. అలాంటి సినిమాలన్నీ సెన్సార్ బోర్డుకు నిషేధించాల్సిన అవసరం ఉంది. 100 రోజులు ఒక సినిమా నడుస్తూ వచ్చిన గొప్పదనం 3 రోజులు 4 రోజుల విజయోత్సవాలు ఎంతబడికి అర్థం కావట్లేదు, 100 కొద్ది థియేటర్లు ఏందో అర్థం కావట్లేదు, మంచి సినిమాలకు దిక్కు లేకుండా పోతుంది. సో డెఫినెట్గా ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు సినిమా ఇండస్ట్రీ ఆలోచించాలి, ప్రేక్షకులు కూడా ఆదరించడం నేర్చుకోవాలి. కానీ పాపం వీళ్ళకున్న ప్రజలకి ఏంటంటే ఏదో ఒక సినిమా ఎంటర్టైన్మెంట్కి చూస్తూ ఉన్నారు. అది వీళ్ళ తప్పు కూడా కాదు. మరి ఏం జరగబోతుంది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.